నెలలైతే అధికారంలోకి వచ్చి 2 నెలలు అయితా ఉంది. మీరు 2 నెలల నుండి ధర్నాలు ఎలా చేస్తా ఉన్నారు? అసలు మీకు గవర్నమెంట్ ఎటువంటి సమాధానం ఇచ్చింది? అసలు మిమ్మల్ని కలిసిందా కాంగ్రెస్ గవర్నమెంట్? ఆ! మంచి ప్రశ్న అడిగిర్రు. ప్రభుత్వం వచ్చి 2 నెలలే గానీ, నేను ఎలక్షన్‌ల ముందే మీకు కావాలంటే వీడియోలు పంపుతా. ఈ ఎలక్షన్‌లప్పుడే నేను చెప్పిన, ఓరి నాయనా ఆల్రెడీ ఇది కర్ణాటక, ఢిల్లీ, ఇతర రాష్ట్రం ఢిల్లీ అంటే అది మెట్రో సిటీ కనుక అంత ప్రభావం లేదు. కానీ తెలంగాణ అనేది ఎటు 56 కిలోమీటర్లు గ్రామాలల్లో ఆటోలున్నాయి. హైదరాబాద్‌లో ఎక్కువున్నాయి. దీని మీద జీవించి బతికే ఆటో డ్రైవర్లు చాలామంది 10థ్, డిగ్రీ, ఇంటరు, పీజీలు చేసినోళ్ళు కూడా ఉన్నారు. జాబులు లేక, వయసు అయిపోయి కూడా ఆటో నడుపుకొని బతుకుతున్నారు. వీళ్ళ బతుకులు రోడ్డున పడతాయి. అక్కడ ఫ్రీ బస్సు పథకం తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వము. ఆమ్ ఆద్మీ పార్టీ తీసుకొచ్చింది. వీళ్ళు ఆగమయ్యారు. మీరు ఈ ఫ్రీ బస్సు పథకం వస్తుంది, మీరు నష్టపోతారు, నమ్మొద్దని నేను మీటింగ్లల్లో చెప్తే అప్పుడున్న జోష్‌లో ఆటో వాళ్ళకి అర్థం కాలేదు. ఎందుకు అర్థం కాలేదంటే ఆంధ్రలో 10,000 రూపాయలు అక్కడ డాక్యుమెంట్ ఛార్జ్ అని చెప్పి జగన్ ఇచ్చిండు. ఆ ఫార్మాలో ఇక్కడ మేము 2,000 పెంచి 12,000 ఇస్తామని ఇక్కడ రేవంత్ రెడ్డి ఎలక్షన్ మేనిఫెస్టో చెప్పిండు. ఇది చాలామంది నమ్మిర్రు. రెండోది ఏం చేసిర్రు, ఈ డిజిటల్ కార్డు ఇచ్చిర్రు. ఈ 6 గ్యారంటీ లేదా డిజిటల్ కార్డు ఉందో దాంట్లో 12 రూపాయలు మా ప్రభుత్వం రాగానే వస్తుంది, ఇక మీరు ఏటీఎం పోయి గిక్కోవడమే. మా డ్రైవర్లే నాకు 100 మంది చెప్పారు. అది ఏంద్రబాయ్ జైలు పెట్టుకొని తిరుగుతున్నామంటే, అన్న కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిర్రు, నేను మీసేవ పోతే 50 పెడితే వచ్చింది, ఇక 12,000 పడతాయట. అంటే 12,000 పడతాయని వాస్తవమే కావచ్చు, కానీ ఈయన ఉన్నదే ఊసిపోయింది, ఉన్న ఉపాధే పోయింది, ఈయన ఉద్యోగమే పోయింది, రోడ్డున పడతాడు. 12,000 అంటే ఎంత అండి? రోజుకు 30 రూపాయల 80 పైసలు పడుతుంది. ఈ రోజుకు 1,500 చేసుకుంటాడు. ఈ 30 రూపాయలు 80 పైసలకే బతాడా 12,000? మేమేమంటున్నామంటే 12,000 ఎప్పుడో సంవత్సరానికి కాదు, పోనీ నెలకి. ఇప్పుడు ఉచిత బస్సు రోడ్డున పడ్డాడు కదా, ఆత్మహత్యలు చేసుకుంటారు, అధైర్యపడి కొంతమంది గుండెపడితో చచ్చిపోతున్నారు. వాళ్ళందరినీ కాపాడిన వాళ్ళు అవుతారు. రెండో పని నేనేం చేసిన తెలుసా, 7 తారీఖు 9 అని చెప్పి 7 తారీఖు రోజు ప్రమాణ స్వీకారం చేశారు. నేను 9వ తారీఖు రోజే సుందరయ్య భవన్లో ప్రెస్ రౌండ్ టేబుల్ మీటింగ్ పెట్టినా. నేను ముందే గ్రహించిన ఇది కాలం గడిచిన కొద్ది ఏమవుతుంది అంటే బండి ఈఎంఐలు వస్తాయి ఇళ్ళకు, ఇప్పుడు అర్థమవుతలేదు. తర్వాత ఇండ్ల కిరాయిలు వస్తాయి, వీళ్ళకి పిల్లల ఫీజులు కట్టాలి. వాడు ఫైనాన్స్ వాడు నెల నుంచి 2 నెలల వరకు టైం ఇస్తాడు, వీడు బండి గుంజుకపోతాడు, వీడు విధి లేని పరిస్థితిలో ఉరేసుకునే పరిస్థితి వస్తుంది. కాబట్టి లేట్ చేయొద్దు, తక్షణమే మీరు ప్రభుత్వంగా ప్రకటించురి మాకేదన్నా అంటే. ఆయన మీలాంటి మీడియా వాళ్ళు రిపోర్టర్ నన్ను అడిగారు, ఏమైనా నిన్న ప్రమాణ స్వీకారం 3 రోజులు అయింది, అప్పుడే మీటింగ్ పెట్టిమని నన్ను అన్నారు. అంటే నేను ముందు జాగ్రత్తగా పెడుతున్నా, నష్టం జరుగుతున్నా. ఇప్పుడు 2 నెలలు మీరే అంటారు. మరి 2 నెలల్లో 22 మంది చచ్చిపోయారు. మరి ఇంకా 2 నెలలు చేస్తే ఇంకెంతమంది చచ్చిపోతారు? కాబట్టి వాళ్ళని కాపాడమని కోరుతున్నాం. ఇప్పుడు మీ సమస్య పరిష్కారం చేస్తే రోడ్డు మీదకి ఎందుకు వస్తారు? ఆటో డ్రైవర్ రాడు, లీడరు రారు, ఎవరు రారు. కాబట్టి సమస్యను జటిలం కాకుండా తొందరగా పరిష్కారం చేయమని చెప్పి, ఇట్లయితే కాదని చెప్పి మేము ఈ నెల ఫిబ్రవరి 10వ తారీఖు నాడు ఇలా రాష్ట్ర వ్యాప్తంగా బంద్ పెట్టినాం. ఎందుకంటే దేశవ్యాప్తంగా బంద్ ఉన్నది, కానీ దేశవ్యాప్తంగా బంద్ మొత్తం దేశవ్యాప్తంగా కార్మికుల సమస్య కావచ్చు, కానీ ఇక్కడున్న సమస్య చాలా జటిలంగా ఉంది కనుక తక్షణమే మేము 16వ తారీఖు నాడు బంద్కు పిలిపించినాం. ఆ బంద్లో రాష్ట్ర వ్యాప్తంగా ఆటో కార్మికులు బ్రహ్మాండంగా పాల్గొంటారు. ఎవ్వరు ఏం కాకమ్మ మాట వినరు. ఎవరైనా సరే తన కడుపున వచ్చినప్పుడు తనే కట్టబట్టుకొని తిరుగుతాడు, తన కడుపునొస్తే తనే గోలేసుకుంటాడు. అంతేగాని ఒకళ్ళు చెప్తానో ఒకళ్ళు చేస్తానో ఉండదు. ఇలా చూడండి, నేను 2012లో ఈ 29 బండ్ల విషయంలో నేను ఒక చిన్న స్టేట్మెంట్ వేసిన, రవాణా కార్యాలయం ముట్టడిస్తాం వీళ్ళ సమస్య పరిష్కరించకపోతే అని చెప్పి చిన్న స్టేట్మెంట్ వేస్తే వేలాది మంది ఆటో డ్రైవర్లు ఖైరతాబాద్ ఆటో ఆఫీస్ ముందుకు వచ్చారు. ఎందుకు వచ్చారు? నేను ఇంటికి తిరిగి చెప్పలే, వాళ్ళ సమస్య ఉంది, నేను నాయకత్వం వహించిన, నేను కోర్టుకు పోయినా, ఆ సమస్య పరిష్కారం అయింది. అందుకోసమే ఇవాళ కూడా సమస్య ఉన్నోళ్ళు రోడెక్కుతారు, ఒకళ్ళు చెప్తే ఎక్కరు. ఆ సమస్యను ఎవరు ముందుకు వస్తే ఆ రాజకీయ పార్టీ ముందుకు వస్తుంది. ఇలా బీజేపీ వాళ్ళు వచ్చిర్రా వద్దనవా? ఇలా కేంద్రంలో వాళ్ళు ఉన్నారు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇక్కడ కేంద్ర మంత్రి ఉన్నాడు, వాళ్ళ సంఘాలు ఉన్నాయి, వాళ్ళు కూడా కొంత చేసిర్రు, పూర్తిసారి వేయలేకపోయారు. కాబట్టి ఇలా అధికార పార్టీ భయపడుతుంది. అంటే ఇది నిజమే అంటే వాళ్ళు తప్పులో పడిపోతారు. కాబట్టి వాళ్ళకి ఇప్పుడు ఏం అర్థమవుతలేదు, వెనకకు రాలేకపోతారు, ముందుకు పోలేకపోతారు. కాబట్టి ఈ సమస్య తప్పకుండా పరిష్కారం అయ్యేదాకా మేము ఆటో కార్మికుల పక్షాన ఎవరు ఎన్ని అన్నా మేము ఉంటాం, పరిష్కారం అయ్యేందుకు కొట్లాడుతాం. ఇప్పుడు ఈ సందర్భంగా మీకు రవాణా శాఖ మంత్రి వారు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి చెప్పాలనుకుంటే ఏం చెప్పదలుచుకున్నాం? మేము చెప్పినాం ఆల్రెడీ. పొన్నం ప్రభాకర్ గారికి ఇప్పుడు మనం మాట్లాడుకున్న 3 డిమాండ్లు చెప్పిన. మీరు ఏదైతే ఫ్రీ బస్సు మహిళలకు మేము వ్యతిరేకం కాదు,
కానీ ఒక మహిళలు ఉంటే మాకు మహిళలు లేరా? మరి కొంతమంది సంతోషపడుతుండొచ్చు కానీ మరి మా ఇంటికాడ మహిళలు కూడా ఏడుస్తురుగా. వీళ్ళ భార్యలు, వీళ్ళ పిల్లలు తిండికి లేక వీళ్ళు ఏడుస్తలేరు, వీళ్ళు మహిళలే కదా. మీరు ఒక లిమిట్ పెట్టమని చెప్పినాం. ప్రభుత్వ పథకం అంటేనే చాలామందికి ఇప్పుడు కొంత అలవాటు పడిపోయారు జనాలు. అర్థం అవుతలేదు, రాష్ట్రకి ఏమవుతుందో తెలియదు. ప్రభుత్వ పథకం అంటేనే వెనకబడ్డటువంటి తరగతులకు ఎలిజిబిలిటీ సూచిస్తారు. ప్రభుత్వం ఒక చట్టంలో ఉంటుంది. రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు సర్వే చేస్తారు. ఎందుకు? మున్సిపాలిటీ సర్వే చేస్తారు. నిజంగా వాడిని ఇల్లు అప్లికేషన్ పెట్టుకున్నాను అనుకో, ఈ నిజంగానే ఇల్లు ఉందా లేదా, వీడు కిరాయికి ఉన్నాడా, ఉంటే ఆడున్నాడు, ఈయన తెల్ల రేషన్ కార్డు ఉందా, సర్వే ఎందుకు చేస్తారండి? సర్వే చేయరా? సోషల్ ఎకనామిక్ సర్వే అంటారు. ప్రభుత్వము రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి గ్రామాలలో చేస్తారు, హైదరాబాద్లో అయితే మున్సిపాలిటీ చేస్తారు. ఎందుకు చేస్తారు? వీడు చదువుకుండా నిజంగానే ఉందా లేదా, గవర్నమెంట్కి అయితే అప్లికేషన్ పెట్టుకుని ఫేకా నిజాన్ని పెట్టుకుంటారు. అట్లనే ఆర్టీసీ బస్సుకు నిరుద్యోగులు ఉన్నారు. పాపం నిరుద్యోగులకు మస్తు వాడుకున్నాడు ఎలక్షన్లలో. నిరుద్యోగులు పెట్టు, వాళ్ళకు నిరుద్యోగులకు ఒక కార్డు పెట్టి వాళ్ళకు ఫ్రీ పెట్టు. కొంతమంది పిల్లలు కంపెనీలలో పనిచేసేటోళ్ళు ఉంటారు, మహిళలు ఉంటారు, తక్కువ జీతానికి పోతారు, వాళ్ళు నిరుపేదలు ఉంటారు, తెల్ల రేషన్ కార్డు ఉంటుంది, వాళ్ళకి పెట్టు, ఫ్రీ పెట్టు. కొంతమంది మనకు వికలాంగులు ఉంటారు, వాళ్ళకి పెట్టు. ముసలోళ్ళు హాస్పిటల్ పెట్టి పోతారు, డయాలసిస్కి పోతారు ఎక్కువ. ఇప్పుడు షుగరు బీపీలు అయినాక చాలామందికి డయాలసిస్ చేసుకుంటారు. వాళ్ళు అక్కడక్కడ హాస్పిటల్కి పోవాలంటే కిరాయి లేని పరిస్థితి బాధపడుతూ వాళ్ళకు ఉంటారు. అట్లాంటి వాళ్ళకు పెట్టు, ఫ్రీ పెట్టు. కానీ జంతర్ మంతర్ అందరూ పెట్టి ₹1,00,000 జీతం వచ్చాడు అలాగే పోతాడు. వీళ్ళే ఇదే రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్లు అప్పుడు కేసీఆర్ తప్పు పట్టిండు. 100 ఎకరాలు ఉన్న రైతు బంధు ఎట్లు ఇస్తాడు, 3 ఎకరాలు 4 ఎకరాలు ఉన్నా అన్నాడు. మరి ఆ ఫార్మాలు నువ్వెందుకు పాటించావు? నువ్వు కూడా పాటించాలి కదా. అట్లాంటి వాళ్ళకి పెట్టమని మేము మంత్రి గారు చెప్పినాం. రెండోది ఏం చెప్పినామంటే, మీరు 12,000 ఇస్తాను మీరే చెప్పారు కదా, అదేదో నెలకి ఇవ్వండి అని చెప్పినాం. అది ఎట్లా సాధ్యమవుతుంది అన్నాడు. ఎందుకు సాధ్యం కాదు? ఇప్పుడు మీరు అనేకమైన పథకాలు ఇస్తారు కదా, ఇప్పుడు పింఛన్లు ఇస్తలేరు, ఎలిజిబిలిటీ చూసే ఇస్తారు కదా, అట్లా ఇవి అని చెప్పినాం. లేదు అంటే ఇంకో మార్గం కూడా చెప్పినాం. ఇప్పుడు డిజిటలైజేషన్ టెక్నాలజీ మస్తు పెరిగింది. మా మీటర్ ప్లేస్లో స్క్రైప్ మిషన్ పెట్టుకుంటాం, మహిళలకు ఇవ్వండి. ఇప్పుడు ఎట్లయినా 6 గంటలు కార్డు ఇచ్చారు కదా, అట్లనే ఇవ్వండి. బస్ ఎక్కుతారు, ఆటో ఎక్కుతారు. ఇది కూడా మంచి సొల్యూషనే. మేము ఎప్పుడో చెప్పినాం, మొన్న కూడా చెప్పినాం. ఇట్లా 3 ఆప్షన్లు చెప్పినాం. ఏదన్నా ఒకటి చేసి పరిష్కరించండి. ఊకే పొద్దాక వాళ్ళని తిట్టుడు వీళ్ళని తిట్టుడు కాదు. అసలు నిజంగా లేదా సర్వే చేసుకోండి అని చెప్పిన. లేదు మీరు పూర్తి స్థాయిలో నివేదిక అని చెప్పినాం. రెండవది కూడా చెప్పిన, హైదరాబాద్ నగరంలో ఎప్పుడో 2002లో చంద్రబాబు నాయుడు పీరియడ్లో పర్మిట్లు బంద్ చేసిపోతే ఇలా బ్లాక్లో 6 లక్షలు 5.5 లక్షలకు ఆటోలో బ్లాక్లు అమ్ముతారు. అది తీసేసి పర్మిట్లు అని చెప్పిన. నిరుద్యోగులు కొనుక్కుంటారు, నిరుపేదలు కొనుక్కుంటారు. వాడు నేరుగా షోరూమ్ పోయి ఎక్కడైనా కొనుక్కోవచ్చు. షోరూమ్ రూలు పర్మిట్ ఎక్కడైనా పోయి ఆటో షోరూమ్ కొనుక్కో, ఏముంది, కారు కొనుక్కుంటలేం, ఖమ్మం పోయి కొనుక్కుంటాడు, కరీంనగర్ కొనుక్కుంటాడు, హైదరాబాద్ కొనుక్కుంటాడు. అట్లనే ఆటోకు ఈయనే కొనుక్కోవాలనే ఉంది. ఈయనే కొనుక్కోవాల్సరికి వాడు రేట్ ఎక్కువ పెట్టే. అదన్నా ఇవ్వమని చెప్పి అడిగినాం. మీరు ఏదైనా సరే పూర్తి నివేదిక నాకు తీసుకొచ్చి ఇచ్చి మాట్లాడదామని చెప్పిండు. మేము ఇస్తామని కూడా చెప్పినాం, ఇస్తాం. కానీ ఇదంతా తెలుసు. నేను చెప్పాల్సుకుంది ఏంది ప్రభుత్వానికంటే, ఒక పథకం అమలు చేసేటప్పుడు అమలు చేయాలని చెప్పి పెట్టాలనుకున్నప్పుడు నిజంగా వీళ్ళు అడిమారి గుడి సూటి కొట్టి ఏమో మన గవర్నమెంట్ వస్తుందో పోద్దో వేద్దాం రాయని వేస్తే మరి ఇలా ఆ గోలు నిజమైంది. మరి దానివల్ల పరిశాన్ అవుతుందా? మరి డిపార్ట్మెంట్ అయితే చేతులు ఉంది వాళ్ళకు, ఎంతసేపు సర్వే చేయించవచ్చు, వాళ్ళు సర్వే చేయించి ఇవ్వచ్చు. కానీ ఆ పని చేయకుండా పొద్దాక తిట్లు పని పెట్టుకోరు. ఇది సరైనది కాదు. ప్రభుత్వం తక్షణమే మీరు సర్వే చేయించండి. ఈ నిజమా కాదని మీరు సర్వే చేయించి సర్వే ప్రకారం ఏమని కూడా చెప్పినాం. రేపు రిపోర్ట్ కూడా ఇస్తా ఈ 2-3 రోజుల్లో. ఇప్పుడు ధర్నా అయితే చేస్తామని అంటారు. ఏ విధంగా ఉండబోతా ఉంది తెలంగాణ రాష్ట్రం? ధర్నాలు నిరసనలు అనేది శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా కార్మిక సంఘాలు అంటేనే మేము రిజిస్టర్ చేసుకుంటాం. సంఘాలు ఉట్టినే ఆగమాగం మాకు పద్ధతి లేకుండా ఏం. మేము లేబర్ చట్టం, ట్రాన్స్పోర్ట్ చట్టం, చట్టబద్ధులనే చేస్తాం. చట్టబద్ధులనే ప్రభుత్వానికి మేము మొన్న రవాణా శాఖ కమిషనర్ గారికి సమ్మె నోటీస్ ఇచ్చినాం. మేము సమ్మెకి వెళ్ళబోతున్నాం, అంతలోపు మీ ప్రభుత్వానికి ఏమైనా చెప్పండి అన్నారు. కమిషనర్ గారు మాతో అరగంట కూర్చోబెట్టి మాట్లాడిండు. ఆయన కూడా అంటే మేము ఏం సాధ్యమవుతుంది, మాకు అర్థమవుతలేదు ఎట్లా చేయాలనేది, మేము కూడా ప్రభుత్వానికి చెప్పినాం, అనేక విషయాలు చెప్పినాం. రెండవది, మేము సుందరయ్య పార్క్, సుందరయ్య భవన్ హైదరాబాద్ అవుతుందో అక్కడి నుంచి ర్యాలీగా మేము నారాయణగూడ వరకు వెళ్తాం. ఎందుకంటే అదే రోజు వేరే ప్రోగ్రాం ఇందిరా పార్కులు ఉంది, అది మేము మిక్స్ అయితే బాగుండు అని చెప్పి ఓన్లీ ఆటో వాళ్ళకు కాదు క్యాబ్ వాళ్ళకు నష్టం ఉంది ఇది. అది ఇంకోటి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి
చట్టం రవాణా చట్టం మీద కూడా డీసీఎం లారీ వాళ్ళు కూడా పాల్గొంటుర్రు. ఆటో వాళ్ళు స్పెషల్గా ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మాకు ఇబ్బంది ఉంది కనుక మేము దీన్నే ఫోకస్ చేసినాం. దానికి మద్దతు తీసుకుంటేనే సుందరయ్య భవన్లో 16వ తారీఖు నాడు 11:10 గంటలకు మేము అక్కడ ర్యాలీ స్టార్ట్ చేస్తాం. పర్మిషన్ తీసుకున్నాం. మళ్ళీ కూడా డీసీపీ గారి పర్మిషన్ తీసుకుంటాం. హైదరాబాద్లో గ్రామాలలో ఎక్కడికక్కడ మండలాలు ఎక్కడికక్కడ టౌన్లల్లో ర్యాలీలు తీస్తారు, నిరసన రూపంలో చెప్తారు. ఇది ఈరోజైతే ఆటో వాళ్ళ యొక్క సమస్యలు తెలంగాణ ఆటో యూనియన్ ప్రెసిడెంట్ మారయ్య, కెమెరామెన్ రాకేష్తో అనిల్.